శ్యామ్ పిట్రోడా ఒకటి హిందుత్వానికి వ్యతిరేకం, భారతదేశానికి వ్యతిరేకం, చైనాకి వీరాభిమాని, చైనాని బాగు చేసుకోమంటాడు, చైనాతో బాగుండమంటాడు. అది కొంత మనకు నచ్చదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా అంతర్జాతీయ దిక్కు ఈ పిట్రోడాని ఆ మధ్యన తనే రాజీనామా చేస్తే అప్పుడు ఆమోదించి ఆ తర్వాత మళ్ళీ వెంటనే పెట్టుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ పిట్రోడా మొన్న ఒక వివాదాస్పదం అయ్యాడు. కర్ణాటకలో తనకేదో భూములు ఉన్నాయి రాసి ఇచ్చారు అన్నట్టు. డబ్బే నాకు అమెరికాలో తప్పించి వేరే చోట ఎక్కడా భూమి లేదంటూ ప్రకటించుకొచ్చాడు. ఇప్పుడు ఆ పిట్రోడాకి సంబంధించి ఐఐటి రాంచీకి ఒక సెమినార్కి హాజరవడానికి వచ్చిన సందర్భంలో ఒక వివాదంలో చిక్కున్నాడు. తన దాంట్లో ఏదో నగ్న నృత్యాలు లేకపోతే అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. అయితే తన కంప్యూటర్ని ఎవరో హ్యాక్ చేశారని, అందులో ఫోన్ను ప్లే చేశారని ఆరోపిస్తున్నాడు. రాంచీలోని ఐఐటి లేదని, కానీ శ్యామ్ అక్కడ ఏదైతే అంటే ఇతను చెప్తుంది ఐఐటి రాంచీలో సెమినార్కి హాజరవుతుంటే కంప్యూటర్ హ్యాక్ చేశారని, ఫోన్ను ప్లే చేశారని అతను ఆరోపిస్తే అసలు రాంచీలో ఐఐటీనే లేదు. లేని ఐఐటికి ఈయన ఎక్కడి నుంచి సెమినార్కి వెళ్ళాడు, వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ అది కూడా తెలియకుండా స్టేట్మెంట్ ఇస్తున్నాడంటూ ఉన్నత విద్యామండలి వాళ్ళు వ్యాఖ్యానించారు.